రింగ్ రోడ్స్ కావాలంటే నూజివీడు అలాంటి పాలసీ మన దగ్గర ఉంది. దానికి నూజివీడికి కూడా మనం రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రతి రోడ్డు కూడా 10 సార్లు తవ్వకుండా 10 సార్లు గుంతలేయకుండా ముందే రాబోయే 40 సంవత్సరాలకు ఒక అర్బన్ ప్లానింగ్ స్టార్ట్ చేయించి దాని ప్రకారం రోడ్లు ఇప్పుడే వైడెన్ చేయిద్దాం. ఎవరు నష్టపోకుండా అందరికీ అంటే దీన్ని ఒక విశ్వనగరంగా అవ్వాలి. మన జనసేన పార్టీ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్లో 100 బలమైన స్మార్ట్ సిటీస్ ఉండాలి. దీనిని ఒక స్మార్ట్ విశ్వనగరంగా నూజివీడుని తీర్చిదిద్దుదాం. కాకపోతే ఇక్కడ పరిశ్రమలు ఎలాంటివి ఉండాలంటే మన మామిడి తోటలు పాడు చేసే పరిశ్రమలు వద్దు. మన మామిడి తోటల ఉత్పత్తులని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగే అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని, వ్యవసాయ ఉత్పత్తులు, ఫుడ్ పల్ప్ ని కానీ ఇక్కడే మనకి శీతల గిడ్డంగులు కానీ. ఎందుకంటే ఒకసారి మామిడికి రైతులకి సరైన ధర లేనప్పుడు దానిని స్టోర్ చేయగలిగి డైరెక్ట్ గా బయ్యర్కి అమ్ముకోగలిగే ఒక ఎకరం ఉన్న మామిడి రైతు కూడా డైరెక్ట్ గా అమెరికాలో ఉండే ఒక కంపెనీకి అమ్ముకోగలిగే పరిస్థితిని అలాంటి స్ట్రీమ్ లైన్ నేను ఏర్పాటు చేస్తాను. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే పెద్దలు మా పక్కన ఉదాహరణకి అంటే నేను పాలసీలు ఎలా చేస్తున్నానంటే గతంలో దాదాపు 20 సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన డాక్టర్ రామ్మోహన్ రావు గారిని చీఫ్ సెక్రటరీ కార్యదర్శిగా జయలలిత గారికి పనిచేసిన వ్యక్తిని మనం పాలసీ హెడ్ గా పెట్టాం. పాలసీ నిర్ణయాలకి వారు సూచించిన దాని ప్రకారం అగ్రో ఉత్పత్తులన్నిటికీ ఇక్కడ ఫుడ్ పల్ప్ ఇండస్ట్రీస్ కానీ అలాగే శీతల పానీయాలకి ఫుడ్ పల్ప్ చాలా అవసరం అవుద్ది. అలాగే వాళ్ళ ఉదాహరణకి అంతర్జాతీయ లైక్ పెప్సీ ఇలాంటి కంపెనీలని తెప్పిద్దాం. అవి కూడా ఎలా అంటే మనకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి, మన సంపద వృద్ధి చేసేవాళ్ళు కావాలి. కానీ మన సంపదను దోచుకెళ్లిపోయే పరిశ్రమలు ఇక్కడ తీసుకురాం. మన సంపద పెంచుతూ వాళ్ళు కూడా లాభపడతారు. అలాంటి అగ్రో ఉత్పత్తుల పరిశ్రమలను ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. వల్ల మనకి జరిగేది దాదాపు 5,000 ఉద్యోగాలు వస్తాయి ఒక్క మన నియోజకవర్గానికి. ఈ అగ్రో వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇవన్నీ మీకు ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా మన చాట్రాయి మండలానికి, ముసుగు మండలాలకి ఇంకా తాగడానికి నీళ్లు కానీ సాగునీటి సమస్యలు ఉన్నాయి. నా దృష్టికి వచ్చినప్పుడు ఈ 2 మండలాలకి తాగునీటిని కానీ సాగునీటిని కానీ, ఎందుకంటే ఒకవైపు పచ్చటి పొలాలు ఉండి ఇంకొక మండలానికి నీళ్లు లేక సాగునీటి లేక ఎండిపోతుంటే చిన్న అసమానతలు ఉంటాయి. నియోజకవర్గాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే నీళ్లు లేవో తాగునీటికి కానీ సాగునీటికి కానీ అవన్నీ ఎక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాలు ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకి ఎక్కడైతే నీళ్ళు లేవో అక్కడ ఎత్తిపోతల పథకాల ద్వారా నేను చేయిస్తాను. ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం పార్టీ లాగా వైసీపీ నాయకులాగా డబ్బులు సంపాదించడానికి కాదు, మీ దాహం తీర్చడానికి, మీ సాగునీటి వ్యవసాయాలకి నేను అలాంటి ఎత్తిపోతల పథకాలను పెడతాను. ఇప్పుడు చింతలపూడిలో మన పొలాల్లో మనం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే విషయం దృష్టికి వచ్చింది. ఆ డంపింగ్ యార్డ్ విషయాల్లో పొలాల్లో మనకి రైతులకి నష్టపరిహారం సరిగ్గా ఇవ్వలేదు, నష్టపరిహారం ఉంది. అసలు డంపింగ్ యార్డ్ అనేది ఎంత శుభ్రంగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకునేంత అందంగా ఉండదు. అంటే ప్రజలకి కాలుష్యం ఇబ్బంది పడకూడదు. అలాగే ఎవరైతే స్థలం ఇచ్చారో డంపింగ్ యార్డ్కి ఇప్పుడు దాకా తెలుగుదేశం ప్రభుత్వం చేయలేకపోయింది, వైసీపీ అండగా నిలబడలేకపోయింది, ప్రతిపక్షంగా ఉండే. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు కదా, రోడ్ల మీద తిరుగుతాయి, చట్టసభలకు వెళ్ళరు, అసెంబ్లీలకు వెళ్ళరు ఆయన. ఇక్కడ మీకు చింతలపూడిలో మాకు డంప్ యార్డ్ సమస్య ఉంది, రైతులకు పరిహారం కావాలంటే నన్ను ముఖ్యమంత్రి చేయ, అప్పుడు కానీ మీకు పరిహారం ఉంది. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది, మీరు ఎప్పుడు న్యాయం చేసేది? మీలో ప్రజలేం కాదు. మరి మీరు అపోజిషన్కి వెళ్ళి అపోజిషన్ లీడర్ కూడా ప్రయోజనం ఏముంది? అందుకని ఇవన్నీ కాకుండా వచ్చిన 3 నెలల్లో నేను డంపింగ్ యార్డ్ రైతులకి నేను పరిహారం మీకు ఇచ్చేస్తాను. మీ అందరికీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, రైతులకు నేను అండగా ఉంటాను.
జనసేన ప్రభుత్వం పార్టీ అత్యధిక మెజారిటీ సీట్లు మనకు రాగానే, ప్రభుత్వం ఏర్పాటు చేయగానే, ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి ఫైల్ నేను సంతకం చేసేది. ఈ రోజున నాకు రైతు అంటే ఎంత ఇష్టం అంటే, నూజివీడు మామిడి కానీ, నూజివీడు రైతులు కానీ, ఎంత ఎకరం ఉందా, మీరు కౌలు రైతుల భూస్వాముల అని నాకు అవసరం లేదు. కానీ ప్రతి రైతుకి ఒళ్ళు వంచి పనిచేస్తా ఉన్నారు, వెన్నెముకలు కుదేలైపోతున్నాయి. ఒక ఎమ్మెల్యే 2 రోజులు అసెంబ్లీకి వెళ్తే వాళ్ళకి జీతపత్యాలు వచ్చేస్తాయి జీవితకాలం అంతా. ఈ రోజున అపోజిషన్ లీడరు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోయినా కానీ జీతాలు వచ్చేస్తాయి. కానీ రైతు, తిండి పెట్టే రైతు, పండ్లు పెట్టే రైతు, పంట ఇచ్చే రైతుకి మటుకు మనకి పెన్షన్ లేదు. అందుకనే మొట్టమొదటి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని రైతులకి మొదటి సంతకం అదే ఉంటుంది. అలాగే వ్యవసాయ అవసరాల కోసం మనం 8,000 అనౌన్స్ చేశాం. దాని మీద సంతకం పెడతాను. ఎందుకంటే రైతు లేకపోతే ఏమీ లేదు. అందుకని రైతుకి పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ పండు చూస్తుంటే. చాలా సంవత్సరాలు నేను ఏం చేసేవాడినంటే, మా తోటలోకి వెళ్ళి 8 ఎకరాల తోట ఉండే మొత్తం, దాన్ని చూసుకుంటూ వెళ్ళి కాయలు వేసి ఎప్పుడు కాస్తాయా చెట్టుకి కోసుకుందాం అని చూస్తామండి. ఈరోజు నా చేతికి ఇవి ఇచ్చినందుకు చాలా, అంటే నాకు బసవేశ్వరరావు గారు, బసవ భాస్కర్రావు గారు నూజివీడు మామిడికాయలు ఒక డజను, ఒక 2 మామిడి పళ్ళు ఇచ్చి జనసేన అభ్యర్థిగా వచ్చేసారు. ఇంతకు మించి పవన్ కళ్యాణ్కి లంచం ఏంటంటే పండ్లే. ఒక బుట్టలో మామిడి పండ్లు, జామకాయలు ఇచ్చి మీరు నూజివీడు అభ్యర్థి అయిపోయారు. మీరు ఇలా ఈ ఐడియా ఇచ్చేసి అందరూ అలా ఇచ్చేసి అసలు పార్టీ నడపడానికి కష్టమైపోతుంది. అందరికి ఇవ్వకండి ఐడియా. మనస్ఫూర్తిగా నూజివీడు రైతుని నేను ఆదుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి గారిగా నవరత్నాలని చెప్పను, చంద్రబాబు గారి లాగా పొడి చేస్తానని చెప్పను. నేను మీకు చెప్తున్నా, మీ కష్టాన్ని నా భుజం మీద ఎత్తుకున్నాను, మీ శ్రమ నా భుజం మీద ఎత్తుకున్నాను. నూజివీడు రైతులందరినీ భుజం మీద ఎత్తుకుంటాం. మీ బిడ్డల భవిష్యత్తుని బంగారులా కాపాడుకుంటాం. మీ పంటలను అన్యాక్రాంతం కానివని చెప్పి మీ సమస్యలు నా భుజం మీద ఎత్తుకున్నాను. నూజివీడు నా భుజాల మీదకి ఎత్తుకున్నాను, మీకు అనుకుంటానని తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పా, ఇది మటుకు ఎవరికి ఇవ్వకుండా బండిలో పెట్టి నేను తీసుకెళ్ళాలని చెప్తున్నా. ఇప్పుడు జనసేన ఏం చెప్తుంది? ఈరోజు మీకు ముందుంది నూజివీడులో బసవ భాస్కర్రావు గారు అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థిగా పుల్లారావు గారు ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు ఏం ప్రచారం చేస్తున్నారు? మనం టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని. టీడీపీ వాళ్ళు ఏమంటారు? మీరు కూర్చోబెట్టి వైసీపీతో అండర్స్టాండింగ్ ఉన్నారంటారు. ఈ పెద్దలిద్దరికీ మీరు తప్ప మూడోవాడు రాకూడదు రాజకీయాల్లోకి. మీలో మీరు చేసుకోవాలి. నాకు అర్థం కాదు, నేను ఇక్కడ బసవ భాస్కర్రావు గారిని పెట్టాలంటే నేను వైసీపీ నాయకుల పర్మిషన్ తీసుకోవాలా, లేదా విజయసాయి రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాలా? ఏం మాట్లాడతారా మీరు? మేబీ వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు పర్మిషన్ ఇస్తారు మనల్ని. ఆందోళన చీపట్ల కేసీఆర్ గారు, వారి పర్మిషన్ కావాలేమో. మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదమ్మా. బసవ భాస్కర్రావు గారికి ఇచ్చామంటే మా జన సైనికులు చెప్పారు, మాకు ఆయన గుండెల్లో పెట్టుకుంటా, ఆయన గెలిపించుకుంటాం, ఆయన ముందు పెట్టినాను. అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు. మీరు ఇంత సమస్యలు ఉన్నాయి. ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేయలేకపోయారు, ఒక హాస్పిటల్ని ఆధునీకరించలేకపోయారు. ఇంత పండ్ల తోటలు ఉన్నాయి, దీనికి కనీసం ఒక అగ్రో ఉత్పత్తుల పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. 5 సంవత్సరాలు అయిపోయింది. నేను మీకు చెప్తున్నాను,
మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను సీఈఓ అని చెప్తుంటారు కదా. అంటే సీఈఓ అనేవాడు ఏం చేయాలి, ప్రతి 3 నెలలకి చెప్పాలి మా కంపెనీ ఎలా ఉందనేది. ఆయనకి ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం, ప్రజలు కాదు, అదో కంపెనీ అది, దానికి ఆయన సీఈఓ. నేను అలా చెప్పట్ల. ఆంధ్రప్రదేశ్ అనేది అది మనుషుల తాలూకు నిలయం, అది బాధల తాలూకు నిలయం, అది కష్ట సుఖాల తాలూకు నిలయం. అది ఆ నిలయానికి నేను శ్రామికుణ్ణి. ప్రతి 3 నెలలు మీరందరూ నా యజమానులు. ఈ కూలీ చెప్తాడు, ప్రతి 3 నెలలకి నేను లెక్కలిస్తాను మీకు. ప్రతి 3 నెలలకి నేను ఏవైతే ప్రతిపాదన ఇచ్చాను ఈ నియోజకవర్గానికి చేయడం, ఉదాహరణకి మన నూజివీడు నియోజకవర్గానికి చేయడానికి మీకు రింగ్ రోడ్ ఏర్పాట్లు చేయిస్తాను, లేదంటే హాస్పిటల్స్ మీకు ఆధునీకరిస్తాను, లేకపోతే మండలాల్లో మనకి సాగునీటి అవసరాలను తీరుస్తాను చెల్లికుని. ఇవన్నీ ప్రతి 3 నెలలకి మీకు రిపోర్ట్ ఇస్తాను. ప్రతి 3 నెలలు ఒకవేళ వెంటనే ఏవి చేయగలరు, ఒకవేళ చేయలేకపోతే మీకు వివరణ ఇస్తాను. ఒక స్టిప్యులేటెడ్ టైంలో మీకు చేయలేకపోతే ఒక నిర్ణీత సమయంలో మీరు నన్ను చొక్కబట్టుకుని నిలదీయండి, మీకు ఆ హక్కు లేదు. నా వివరణతో మీకు తృప్తి లేకపోతే మీరు నా చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు మీకు ఉంది, నా అన్నదమ్ములందరికీ, నా ఆడపడుచులందరికీ ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత బాధ్యతగా ప్రభుత్వాన్ని నడుపుతాను. అంత బాధ్యతతోటే ఎవరు ఎమ్మెల్యే ఎవరుగా ఎన్నికైనా కానీ, ఎంపీగా ఎవరు అందరినీ అంతే బాధ్యతతోటి నేను నడిపిస్తాను. నిన్న మీకు నూజివీడులో పరిశ్రమలు రావాలి అంటే ఇక్కడ రేపొద్దున వైసీపీ ఎమ్మెల్యేని మనం గెలిపించుకో. ఒకళ్ళ ఉదాహరణకి ఆయన ఉన్నాడు, ఆయన ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ఎందుకు పరిశ్రమలు రావంటే ఒకళ్ళు వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మాకెంత అని వచ్చే పరిశ్రమను అడుగుతారు, వచ్చే పరిశ్రమ యజమానులు అడుగుతారు, మీరు మాకు ఎంత వాటా ఇస్తారండి. కష్టపడి పరిశ్రమలు పారిశ్రామిక వచ్చి వాటాలు ఇవ్వడానికి కాదు, పని కల్పించడానికి, ఉపాధి కల్పించడానికి కానీ. అందుకని వైసీపీ వాళ్ళు గెలిచినా కానీ ఇక్కడ పరిశ్రమలు రావు. అందుకని పని చేయని వాళ్ళకి, పని చేయలేకపోయే వాళ్ళకి ఎందుకు గెలిపించడం. అందుకని వైసీపీని పక్కన పెట్టేసేయండి. ఎందుకు పక్కన పెట్టమన్నానంటే వాళ్ళు పులివెందుల నుంచి ఆపరేట్ చేస్తారు, నూజివీడు నుంచి ఆపరేట్ చేయాలి. కానీ పులివెందుల నుంచి రిమోట్ కంట్రోల్ ఎవరో పట్టుకొని వస్తారు, కిరాయికి వస్తారు, రౌడీ గ్యాంగ్లు వస్తాయి. వాళ్ళు చెప్పాలి మనకి నూజివీడు డెవలప్మెంట్ ఎలా కావాలనేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమే ఉంటే వచ్చి అమరావతి టికెట్లు ఇవ్వాలి కదా. అమరావతికి వచ్చి మీరు టికెట్లు పంచండి. మీరు హైదరాబాద్లో కూర్చొని టికెట్లు పంచుతారండి మీరు. అరే పవన్ కళ్యాణ్కి ఒక ఆఫీస్ లేదన్నారు, అరే పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ పెట్టారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఆపరేషన్లో లేదు, వైసీపీ ఆపరేషన్ లేదు, జనసేన ఆపరేషన్లో ఉంది. మనం పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ బీ ఫార్మ్స్ ఇచ్చాం. అడగండి భాస్కర్ రావు గారు, అడగండి. నేను మాట్లాడుకురండి. ఇంకా నెక్స్ట్ మీటింగ్ చంపుతా ఉన్నది. అరే మా వాళ్ళని ఎండలో వచ్చారు, 10 నిమిషాలు మాట్లాడుకుని ఎవరు మమ్మల్ని. కోపం తెప్పించుకున్నాను. అసలు ఎండ మాట్లాడిన వేడిని పెంచుతున్నాయి, కోపాన్ని పెంచుతున్నాయి నాకు. మిమ్మల్ని అట్టే విసిగించను. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నేను పారిపోయేవాడిని కాదు. ఇల్లు మంగళగిరిలో ఉంది, ఆఫీస్ మంగళగిరిలో ఉంది. భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను, వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అండగా ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కేసీఆర్ గారి కనుసైకిల్ నడిచేవాడిని కాదు. కేసీఆర్ గారు ఎందుకంటే నాకు మంచి గౌరవం, ఆయన బాగా తెలుసు వాళ్ళ కుటుంబీకులు. తెలంగాణ ఎన్నికల్లో స్వయాన మా నాగబాబు ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చేస్తున్న వ్యక్తి తెలుగుదేశాన్ని కాదు టీఆర్ఎస్ ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పాడు మా ఇంట్లో. ఆయన మేమే వచ్చి బయటకు వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ రాకూడదు, టీఆర్ఎస్ రావాలంటే మీరు తెలంగాణ నుంచి చెప్పుకోండి అంటే ఆంధ్ర నాయకులు ఎవ్వరూ తెలంగాణకు రాకూడదు, కానీ తెలంగాణ నాయకులు వచ్చి ఆంధ్రలో చేయొచ్చు వైసీపీ ద్వారా. అది నాకు నచ్చమాట. మీకు నచ్చిందా అమ్మా? మీకు వైసీపీ నాయకులు అలా చేయొచ్చా? అలాగే తెలంగాణ నాయకులకు కూడా నిజంగా చంద్రబాబు గారి మీద కోపంతో గిఫ్ట్ ఇవ్వాలి అంటే, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే వచ్చి పోటీ చేయండి. నూజివీడులో మీ అభ్యర్థిని పెట్టండి, వైసీపీ అభ్యర్థిని తీసి టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టడం సంతోషమే. దానికి మళ్ళీ వైసీపీ అనే పేరు ఎందుకు? ఏమో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిస్తే అక్కడ మనల్ని తిట్టినట్టు కేసీఆర్ గెలిచినట్టే మాది, మీరు అర్థం చేసుకోండి.
ఆంధ్రులు ద్రోహులని తిట్టిన కేసీఆర్ గారు గెలిచినట్టే ఇక్కడ వైసీపీ వాళ్ళు గెలిస్తే, నేనైతే మీరు వైసీపీ అభ్యర్థి గెలిచాడు ఇక్కడ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అంటే నేనేలా మనల్ని ఎవరు కొడితే వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటాం, కోపంగా వెళ్ళిపోతాం కదా, పక్కన గొడవలు పెట్టుకోం. మరి వైసీపీ అభ్యర్థులు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలోకి రానివ్వరు, మీరేమో ఫ్యాక్షన్ ముఠాలు అంటారు తెలంగాణలో. మరి మనకెందుకు అవన్నీ? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం కేసీఆర్ గారు. మీరు సమదృష్టి చూడాలి. అక్కడ చెడ్డోళ్ళు అయిన వాళ్ళు ఇక్కడ మంచోళ్ళు ఎలా అవుతారు మాకు? మీరు ఇదే ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మీరు రాళ్లు పెట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. వరంగల్ వస్తే విద్యార్థులు చేత పెట్టించి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళు. మరి అలాంటి టీఆర్ఎస్ విద్యార్థి విభాగాలతో పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలుకుతారంటే ఎట్లా? అంటే ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషులు రాదా? ఆంధ్ర అంటే బానిసలా మీకు? తిట్టించుకుంటా ఉండాలా మీ చేత? మేము ఒక్క దెబ్బకి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు అంటారు. ఆ తెలంగాణలో ఒక అన్ని బీసీలు కలిపి ఓసీలు చేశారు, దానికి మీరు వెళ్ళి మాట్లాడుకోండి. వెళ్ళి కేసీఆర్తో మాట్లాడండి, తీసేయమని చెప్పి మళ్ళీ అవి తీరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఏదైనా జరిగితే అతను అప్పుడే జరిగితే ఏముంటుంది? బూడిది ఉంటుంది. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఏమి చేయలేనప్పుడు ముఖ్యమంత్రి అయితే ఏంటండి చేస్తారు మీరు? ఆలోచన చెప్పేది నేను కోపం విసుగుతో మాట్లాడాలి, ఆలోచించే మాట్లాడుతున్నా. ఇవన్నీ మాట్లాడేలోపు వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం చెప్పొద్దు మా వాళ్ళకి. ఏంటండి అవసరం లేదండి, నీళ్ళు గొంతుడిపోయింది, బాధతోటి హృదయం పోతున్నారు. అయితే మీరు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు, ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళిపోండి. నూజివీడు మంచి మామిడి సీజన్లో ఫలితాలు వస్తాయి. నూజివీడిని చిన్న రసాలు తీసుకొని నూజివీడి నుంచి మామిడి రసాలతోటి అద్భుతమైన పండుగ చేసుకుందాం. నేను చెప్పినా మీకు ఒకటి, నూజివీడిని కల్చరల్గా ఎలా చేయొచ్చో చెప్తాం. స్పెయిన్లో నూజివీడిని ఒక అమేజింగ్ టూరిజం సెంటర్గా చేసాం. అంతర్జాతీయ స్థాయిలో టూరిస్టులు ఇక్కడ వచ్చేలా ఒక ఏర్పాటు చేద్దాం. స్పెయిన్లో టమాటో ఫెస్టివల్ చేస్తారు. మొత్తం రోడ్ల మీద మార్కెట్ వేసేసి ఏదో పండుగ చేస్తారు. మన రోడ్ల మీద ఏం కానీ మ్యాంగో ఫెస్టివల్ చేద్దాం ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో. అన్ని విదేశాల నుంచి మా నూజివీడు మామిడి తోటలు ఎంత బాగుంది చూపిద్దాం. మా తోట చూస్తే మాకు డాలర్లు ఇవ్వండి, మా తోట చూస్తే పౌండ్లు ఇవ్వండి, అవి లాగుదాం. వీళ్ళందరూ నూజివీడు అలాంటి బలమైన టూరిజం సెంటర్ చేద్దాం. నేను మీకు ఏం చేయబోతాడు కానీ ఇళ్ళ మాటలు చెప్పను. నేను ఎక్కువ మాట చెప్పను. వీళ్ళు ఎక్కువ చెప్పి వందల అభివృద్ధి హామీలు ఇస్తారు, ఇది చేసే పట్టున 10 కూడా ఉండవు. ఆ 10 కూడా మళ్ళీ గుర్తించండి. చంద్రబాబు బీమా పథకం, చంద్రబాబు ఆ పథకం, ఇది జగనన్న పథకాలు ఎందుకు, మనకి చంద్రన్న పథకాలు ఎందుకు? పొట్టి శ్రీరాములు గారి పథకం పెడదాం, డొక్కా సీతమ్మ గారి పథకం పెడదాం, టంగుటూరి ప్రకాశం పంతులు గారి పథకాలు పెడదాం, కాటన్ ధర పథకాలు పెడదాం సాగునీటికి. అలాంటి గొప్ప పేర్లు పెడదాం. ఏదంటే వీళ్ళు ఎందుకు పెడతారో ఆలోచించండి. ఏదో వీళ్ళ జేబులో డబ్బులు తీసినట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వస్తే జేబులు వేసుకుంటారని డబ్బులు తీసి పెడతారండి ఆయన. మీ జేబులో డబ్బులు, మా కష్టం మీద వచ్చిన డబ్బుల్ని మాకే ఖర్చు పెట్టి మీ పేరు పెట్టి అన్యాయం కాకపోతే మరి నేను అవన్నీ చేయనమ్మా. మీకు ఈ రోజున మాట ఇస్తున్నాను, అన్నదమ్ములందరికీ ఆడపడుతుంది. ఒక్క పథకం కూడా నా పేరు మీద నా జీవితంలో పెట్టండి, మీకు మాట ఇస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి పథకం పెడదాం, రకరకాల పెద్దల పథకాలు పెడదాం. దేశానికి సేవ చేశారు, రాష్ట్రానికి సేవ చేశారు, మన నూజివీడికి సేవలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళ పథకాలు పెడదాం, వాళ్ళ పేర్ల మీద పథకాలు పెడదాం. మనం మార్పు తీసుకొస్తున్నాం. డబ్బులతో సంబంధం లేని రాజకీయాలు చేద్దాం. అలాంటి మార్పుకి శ్రీకారం చుట్టం తెలియజేసుకుంటూ, ఇంత మండు టెండల్లో కూడా నాకు ఇంత అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన అన్నదమ్ములందరికీ, మా ఆడపడులందరికీ, వీరశైలకి దిద్దిన మా తల్లులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, బసవ భాస్కర్ రావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సి కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్ పి పుల్లారావు గారిని మీరు అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన. పార్లమెంటు నిద్రపోయే ఎంపీ కాదు, బలమైన గలంతో లేచి వచ్చే ఎంపీని మనం ఎన్నుకోబోతున్నాం. మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ